వై దీప్తి జాన్ గారు వస్తే దయచేసి వారికి ఏర్పాటు చేయబడిన స్థలంలోనికి రావాల్సిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. దీప్తి జాన్ గారు వచ్చున్నట్లయితే వారు ఏర్పాటు చేయబడిన స్థలంలోకి రావాలని మనవి. ఆరాధనకు సమయమైంది. ప్రార్థనతో ఆరాధన ప్రారంభం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, జీవము కలిగిన మా యేసయ్య, జీవాధిపతి, లోకరక్షక, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మా దేవా, విశేషముగా ఈ మండల కాల ధ్యానాలలో 20వ దినములోనికి మమ్మల్ని ప్రవేశపెట్టిన గొప్ప దేవుడో, ఈ ఆరాధనలోనికి రావలసిన మా ప్రియులందరినీ తోడుకొని రండి ప్రభా. వచ్చిన మా స్వరాలతో మిమ్మల్ని కీర్తించడానికి, గణపరచడానికి సహాయం చేయండి. ఈ ఆరాధన అంతా కూడా ప్రభా మీకు మహిమకరంగా చేరిన సంఘానికి మైక్ శబ్దం ద్వారానే బిడ్డలకు దీవెనకరంగా ఉండునట్లు సహాయం చేయండి. ఈ దినాన ప్రభా మీ పక్షాన నిలవనై ఉన్నటువంటి మీ ప్రియ బిడ్డను జ్ఞాపకం చేసుకుని మీ మహిమార్థమై వాడిన తండ్రి, మండల కాల ధ్యానంలో ప్రతి బిడ్డ కూడా నా ప్రభా మా శరీర ఆత్మలను మీ సన్నిధిలో ప్రభా అర్పించుకొని మిమ్మల్ని ఆరాధించడానికి కృపదయ చేయమని, ఈ ఆరాధన అంతా కూడా మీకు మహిమకరంగా జరిగించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చునండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సాయంకాల ఆరాధనకు వెళ్ళటకు గాను ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 191వ కీర్తన పల్లవి మొదటి చరణం అనంతరం చివరి చరణంలోనికి వెళ్ళి ఆరాధనలోనికి ప్రవేశిద్దాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో 191వ కీర్తన పల్లవి మొదటి చరణం అనంతరం చివరి చరణం. పుస్తకాల్లో 14వ
తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున ఓ ప్రభువా, నా పెదవులను తెరువుము. ఓ దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును దయచేసి కూర్చునడి. ప్రభునందు ప్రియమైన సంగమ దేవుని బిడ్డలారా, లెంట్లో 20వ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలు చదువుగా విందాం. పాత నిబంధన పాఠ్య భాగం యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం 1 నుండి 13 వచనాల వరకు శ్రీమతి వై శిరోమణి టీచర్ గారు చదివి వినిపిస్తారు. పత్రిక పాఠ్య భాగం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో 16వ వచనం నుండి 5వ అధ్యాయంలో 5వ వచనం వరకు ఉన్న భాగాన్ని దమ్ము స్నేహలత గారు చదివి వినిపించాలని మనవి చేస్తూ ఉన్నాను. పాత నిబంధన పాఠ్య భాగం శిరోమణి టీచర్ గారు. క్రీస్తు వారి శ్రమల కాల ధ్యానములు 20 దినమునకై ఏర్పాటు చేయబడిన పాత నిబంధనలోని దేవుని వాక్యము యెహోషువ గ్రంథము 4వ అధ్యాయం 1 నుండి 13 వచనముల వరకు ఇలాగున వ్రాయబడి ఉన్నది. యెహోషువ గ్రంథము 4వ అధ్యాయం 1 నుండి 13 వచనములు. జనులందరూ యోర్దానును దాటుట తుదముట్టిన తరువాత యెహోవా యెహోషువతో ఇలాగు సెలవిచ్చెను. ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుష్యుని చొప్పున 12 మనుష్యులను ఏర్పరచి యాజకుల కాళ్ళు నిలిచిన స్థలమున యోర్దాను నడుమ నుండి 12 రాళ్లను తీసి వాటిని యువతలకు తెచ్చి మీరు ఈ రాత్రి బస చేయి చోట వాటిని నిలువబెట్టుడని వారికి ఆజ్ఞాపించు. కావున యెహోషువ ఇశ్రాయేలీయులలో సిద్ధపరిచిన 12 మనుష్యులను అనగా ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుష్యుని పిలిపించి వారితో ఇట్లా నేను యోర్దాను నడుమునున్న మీ దేవుడైన యెహోవా మందస్సము ఎదుట దాటిపోయి ఇశ్రాయేలీయుల గోత్రముల లెక్క చొప్పున ప్రతి వాడును ఒక్కొక్క రాతిని తన భుజము మీద పెట్టుకొని తేవలెను. ఇక మీదట మీ కుమారులు ఈ రాళ్ళు ఎందుకని అడుగునప్పుడు మీరు యెహోవా మందస్సమును ఎదుట యోర్దాను నీళ్లు ఏకరాశిగా ఆపబడెను. అది యోర్దానును దాటుచుండగా యోర్దాను నీళ్లు ఆపబడెను కనుక ఈ రాళ్ళు చిరకాలం వరకు ఇశ్రాయేలీలకు జ్ఞాపకార్థముగా నుండునని వారితో చెప్పవలెను. అది మీకు ఆనవాలై ఉండును. అందుకే దీని చేయవలను. యెహోషువ ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీలు చేసిరి. యెహోవా యెహోషువతో చెప్పినట్లు వారు ఇశ్రాయేలీల గోత్రముల లెక్క చొప్పున యోర్దాను నడుమ నుండి 12 రాళ్లను తీసి తాము బస చేసిన చోటికి తెచ్చి అక్కడ నిలువబెట్టిరి. అప్పుడు యెహోషువ నిబంధన మందసమును మోయు యాజకుల కాళ్ళు యోర్దాను నడుము నిలిచిన చోట 12 రాళ్లను నిలువబెట్టించాను. నేటి వరకు అవి అక్కడనున్నవే. ప్రజలతో చెప్పవలనని యెహోవా యెహోషువకు ఆజ్ఞాపించినదంతయు అనగా
మోషే యెహోషువకు ఆజ్ఞాపించినదంతయు నెరవేరు వరకు యాజకులు మందసమును మోయుచు యోర్దాను నడుమ నిలుచుండగా జనులు త్వరపడి దాటిరి. జనులందరూ దాటిన తరువాత వారు చూచుచుండగా యెహోవా మందసము మోయు యాజకులు దాటిరి. మరియు ఇశ్రాయేలీలు చూచుచుండగా రూబేనీయులను గాదీయులను మనష్షే అర్ధగోత్రపు వారును మోషే వారితో చెప్పినట్లు యుద్ధ సన్నద్ధులై దాటిరి. సేనలో ఇంచుమించు 40,000 మంది యుద్ధ సన్నద్ధులై యుద్ధము చేయుటకు యెహోవా సన్నిధిని యెరికో మైదానములకు దాటి వచ్చిరి. ఏర్పాటు చేయబడిన పాత నిబంధనలోని వాక్యము ఇంత పర్యంతం. ఓ ప్రభువా, మమ్మను కనికరించు. లెంటులోని 20వ దినము కొరకు ఏర్పాటు చేయబడిన కొత్త నిబంధన పాఠ్యభాగము అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం నుండి 5వ అధ్యాయము 5వ వచనం వరకు. అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం నుండి ప్రారంభం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియు నైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొనిన వారముగా కనబడుదుము. కాబట్టి పరలోకం నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొని అపేక్షించుచు దీనిలో మూల్గుచున్నాము. ఈ గుడారంలోనున్న మన భారము మోసుకొని మూల్గుచున్నాము. ఇది తీసివేయవలనని కాదు గాని మర్చమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకొన కోరుచున్నాము. దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మ అను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. దేవుని వాక్యము ఇంత పర్యంతము. ఓ ప్రభువా, మమ్మను కనికరించు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనకు దైవ సందేశాన్ని అందించేవారు శ్రీమతి వై దీప్తి జాన్ గారు. వారు దైవ సందేశాన్ని అందించడానికి వారు అంశం నవనిబంధన గుర్తు చేసుకోవడం. ఈ అంశం ద్వారా వారు మనకు దైవ సందేశాన్ని అందించడం గాను ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకములు 307వ కీర్తన పల్లవి మొదటి చరణం, అనంతరం చివరి చరణంలోకి వెళ్ళి దైవ సందేశంలోనికి వెళదాం. प्रभु यीशु, हे प्रभु यीशु, हे प्रभु देवसुता, सिल्वधरा पापहरा शांतिकरा, हे प्रभु यीशु, हे प्रभु यीशु, शांति समाधानाधिपति, स्वातमुलो प्रशांत
ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోరండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ నా శుభములు. ఈ అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికి నా వందనాలు. సంఘ గురువర్యులు రెవరెండ్ దేవదాసయ్య గారికి, అలాగే రెవరెండ్ నానిబాబు గారికి, పాస్టర్ కిరణ్ గారికి, మన పిసిసి చైర్మన్ అశోక్ కుమార్ గారికి, పెద్దలందరికీ, ఎల్సిసి పిసిసి నన్ను ప్రేమించి నన్ను ఆదరించి ఇంత గొప్ప అవకాశము అయోగ్యరాలైన నాకు ఇచ్చినందుకు ఎంతో వందనాలు. నేటి దిన వాక్య భాగం మనం చూసుకున్నాము, నవ నిబంధనను గుర్తు చేసుకొనుట. మనం చూసుకున్నట్లయితే యెహోషువ గ్రంథంలో 3-4 అధ్యాయాలు మనందరికీ తెలిసిన సంఘటనే. ఇక్కడ ఏమి జరుగుతుందంటే, ఇశ్రాయేలీలు 40 సంవత్సరములు ప్రయాణము చేసి యోర్దాను దగ్గరికి వచ్చారు. మనందరికీ ఇశ్రాయేలీలు ప్రయాణము తెలుసు. వీళ్ళు ఐగుప్తు నుంచి మొదలయ్యారు. ఐగుప్తు నుంచి వారి అవినీతి ద్వారా తొందరగా చేరవలసిన ప్రదేశాన్ని 40 సంవత్సరములు అరణ్యములో తిరుగుతూ ఆఖరి ఘట్టము అంటే కానానుకు దగ్గరగా వచ్చారు. కానానికి చేరే వాగ్దానాన్ని అందుకునే ప్రదేశానికి వచ్చినప్పుడు అక్కడ వారికి ఒక ఆటంకం కనిపిస్తుంది. అదేంటి అంటే యోర్దాను నది. అయితే వాళ్ళందరూ వచ్చారు, కూర్చున్నారు అక్కడ. మనం 3వ అధ్యాయంలో చూసినట్లయితే ఇదివరకు కూడా ఇశ్రాయేలీలు యోర్దానును దాటారు గిల్గాలులో. అప్పుడు దాదాపు 100 అడుగుల వెడల్పు ఉందంట యోర్దాను నది. కానీ 3వ అధ్యాయంలో యెహోషువ గారు మనకు రాస్తున్నప్పుడు అక్కడ రాస్తారు, ఈ కోతకాలమందు యోర్దాను పొంగి పొర్లుతూ ఎంతో వేగముగా ప్రవహిస్తూ ఉంటుందంట. దాదాపు 50 సార్లు ఎక్కువైన వెడల్పు ఉంది అని ఇక్కడ మనం చూసినట్లయితే అక్కడ మనం 3వ అధ్యాయంలో చూస్తూ ఉంటాము. ఒక మైలు వెడల్పు అంటే దాదాపు 1.6 కిలోమీటర్స్ అన్నమాట. అంటే 100 అడుగులుండే యోర్దాను ఇప్పుడు ఎలా ప్రవహిస్తుంది? 1.5 కిలోమీటర్ల వెడల్పుతో ఎంతో ప్రవాహంగా వేగముగా ప్రవహిస్తుంది. ఇశ్రాయేలీలందరూ దాదాపు 2 లక్షల మంది అని చరిత్ర చెప్తుంది. వీళ్ళందరూ వచ్చి ఆ వేగంగా ప్రవహించే యోర్దాను ముందు నుంచొనున్నారు. నేను ఈ వాక్యం ధ్యానిస్తున్నప్పుడు నాకు ఒక విషయం గుర్తొచ్చింది. ఇశ్రాయేలీలు ప్రయాణము ముందు కూడా ఎర్ర సముద్రం అడ్డ వచ్చింది. వాళ్ళ ఆఖరి ఘటానికి చేరుకొని కానాను దగ్గరికి వస్తున్నప్పుడు వారికి ఇంకొక నది అడ్డం వస్తుంది, యోర్దాను అడ్డం వస్తుంది. ఎప్పుడు చూసినా ఈ 40 సంవత్సరంలో ఇశ్రాయేలీలు అనేక అడ్డంకులు, ఎన్నెన్నో కష్టాలు, ఎన్నెన్నో ఆపదల నుంచి దేవుడు కాపాడుతూ తీసుకునే వచ్చారు. ఇప్పటికీ ఇక్కడ యెహోషువ మనము 4వ అధ్యాయంలో చదువుకున్న వాక్య భాగంలో వీళ్ళందరూ యోర్దాను యొక్క ఒక ఒడ్డు వైపు నుంచోనున్నారు. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, మనము ఇప్పుడు చదువుకున్న 4వ అధ్యాయము 1 నుంచి 13వ వచనాలు నేను చదవట్లేదు, కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇశ్రాయేలీలందరూ వచ్చి ముందు రోజే 3వ అధ్యాయంలో యెహోషువ వాళ్ళకి చెప్తున్నారు, దేవుని యొక్క నిబంధన మందసము ముందు వెళ్తుంది, మీరందరూ యాజకులైన వారు, ప్రత్యేకింపబడిన దేవుని కోసం ప్రత్యేకింపబడిన లేవీయులు, ఆ యాజకులైన వారు ఆ నిబంధన మందసమును తీసుకొని యోర్దానులోకి అడుగుపెట్టినప్పుడు మీరందరూ మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొని వారి వెనక వెళ్ళండి. ఆ యాజకులు ఆ నిబంధన మందసమును తీసుకొని అక్కడ యోర్దాను నీటిలో కాలు అడుగు పెట్టిన వెంటనే అత్యంత ప్రవాహంతో పారుతున్న యోర్దాను ఆగిపోయి ఏకరాశిగా అయిపోతుంది అని 4వ అధ్యాయంలో చెప్తా ఉంటాడు. అప్పుడు ఆ మందసమును పట్టుకొని, దేవుని మందసమును పట్టుకొని వారు మధ్యలో నుంచున్నప్పుడు ఎండిన నేల మీద మీరు నడుస్తారు. మీరందరూ నడిచి వచ్చిన తర్వాత యెహోవాకు జ్ఞాపకార్థముగా 12 గోత్రముల నుంచి 12 మందిని పంపించి 12 రాళ్ళు తీసుకొని
యువతల ఒడ్డు మీద మనము జ్ఞాపకార్థముగా దేవుని యొక్క శక్తికి ఆనవాలుగా మనము దాన్ని ఏమంటాం, మనం ఒక స్తూపంలాగో ఆ 12 రాళ్ళని నిలవబెడదాము అని చెప్పి యెహోషువ చెప్తూ ఉంటారు. ఈ 1 నుంచి 13 వచనాలు మొత్తం మనం చూస్తే ఇది జరుగుతుంది. వాళ్ళందరూ మందసం ముందు వెళ్తుంది, వాళ్ళందరూ దాటి వెళ్తూ ఉంటారు. వాళ్ళందరూ దాటి వెళ్ళి యాజకుల మధ్యలో ఉంచారు. అక్కడ ఎర్ర సముద్రంలో ఎట్లా పొడి నేల మీద నడుస్తారో వారి యొక్క ఆఖరి ఘటములో కూడా దేవుడు పొడి నేల మీద వారిని నడిపించి అవతల వైపుకి చేర్చారు. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ వాక్య భాగంలో నుంచి 3 విషయాలు నేను మాట్లాడాలనుకుంటున్నాను. మొదటిది, వీళ్ళ జీవితంలో లేకపోతే ఈ సంఘటనలో క్రైస్తవులమైన మనము నేర్చుకోవలసిన 3 విషయాలు ఏమిటి అంటే, వాచ్ గాడ్, దేవుని వైపు చూచుట, వారు దేవునిని చూశారు. రెండవది, ఫాలో గాడ్, వారు దేవునిని వెంబడించారు, మనము దేవునిని వెంబడించాలి. మూడవది, ఆనర్ గాడ్, వారు దేవునిని గౌరవపరిచారు, మనము దేవునిని గౌరవపరచాలి. మొదటిది, దేవుని వైపు చూచుట. దేవుని వైపు వారు చూశారు. మనం ఇదివరకు మనము నిర్గమాకాండంలో చూసినప్పుడైతే వాళ్ళు చాలా విషయాల్లో సనుక్కుంటూ ఉంటారు కదా, గొనుగుతూ ఉంటారు, మోసేని ఏదో ఒకటి అంటూ ఉంటారు, ఏదో ఒకటి కంప్లైంట్ చేస్తూ ఉంటారు. 40 సంవత్సరాలకు వచ్చేసరికి వాళ్ళు గుణపాఠాలు నేర్చేసుకొని వారు ఇక్కడ ఏం చేస్తున్నారు, దేవుని వైపు చూస్తున్నారు. అక్కడ చూస్తే అసలుకి సనుక్కొనటం కానీ గొనుక్కొనటం కానీ, అసలుకి ఏంటి నది ఎట్లా దాటుతామని కానీ, ఇప్పుడు ఏం చేద్దామని కానీ అసలు అక్కడ మాటలే కనిపించవు. వారందరూ దేవుని వైపు చూస్తున్నారు. ఈ 3వ అధ్యాయంలో మనం చూస్తే నిబంధన మందసము గురించి 7 సార్లు రాసి ఉంటుంది. మనందరికీ నిబంధన మందసం అంటే ఏంటో తెలుసు. ప్రత్యక్షపు గుడారంలో అత్యంత ముఖ్యమైన పరికరము నిబంధన మందసము. ఇది అతి పరిశుద్ధ స్థలంలో ఉంటుంది. ఈ మందసము మీద దేవుడు వచ్చి ప్రజలతో మాట్లాడతాడు. అంటే ఇది దేవుని యొక్క పీఠము, గాడ్స్ ప్రెజెన్స్, ద ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్, లేకపోతే నిబంధన మందసం అనేది దేవుడు నివసించే స్థలము. ఇశ్రాయేలీయుల మధ్య ఆ నిబంధన మందసములో దేవుడు వారి మధ్య ఉన్నారు. వారు ఎటువైపు చూడట్లేదు, కానీ ఈసారి దేవుని వైపే చూస్తున్నారు. ఆ నిబంధన మందసము ముందు యాజకులు మోసుకొని వెళ్ళి మధ్యలో నుంచినప్పుడు దానిని చూసుకుంటా, దానిని వెంబడించుకుంటా దేవుని వైపు వాళ్ళు చూస్తున్నట్లు మనం చూస్తున్నాం. ఇక్కడ 3వ అధ్యాయంలో ఎంతో చక్కని, అసలుకి చాలా శక్తివంతమైన ఒక వచనము యెహోషువ రాస్తూ ఉంటారు. 3:10 సర్వలోకనాథుని నిబంధన మందసము మీకు ముందుగా యోర్దానును దాటిపోవచ్చున్నది, జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడని మీ శత్రువులు రేపు చెప్పుకుంటారు. అక్కడ కనిపిస్తుంది నిబంధన మందసము, కానీ దాంట్లో ఉన్నది ఎవరు? జీవము గల దేవుడు, సర్వలోకనాథుని నిబంధన మందసము. ఆ నిబంధన ఇశ్రాయేలులు చూస్తున్నారు, ఆ నిబంధన వైపు చూస్తున్నారు, దేవుడి వైపు చూస్తున్నారు. ఇశ్రాయేలీలు చూస్తున్నారు, మనము ఎటువైపు చూస్తున్నాము? మన జీవితంలో కూడా యోర్దాను అడ్డు వచ్చినప్పుడు మన చూపు ఎటు ఉంది? యోర్దాను వంటి శ్రమలు మనకు వచ్చినప్పుడు, ప్రవాహము వేగముగా ప్రవాహంతో కొట్టుకొని పోయే ప్రవాహాలు మన ముందు వెళ్తున్నప్పుడు, మునిగిపోయే పరిస్థితులు ఉన్నప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు, శ్రమలు ఉన్నప్పుడు, మరణముకు దగ్గరగా ఉన్నప్పుడు మన చూపు ఎటువైపు ఉన్నది? ఇశ్రాయేలీలు యోర్దాను ప్రవాహాన్ని చూడలేదు, కానీ ఇశ్రాయేలీలు సర్వలోకనాథుని నిబంధన మందసమును, జీవము గల దేవుణ్ణి వాళ్ళు చూస్తున్నారు. వారు చూడటమే కాదు, కానీ వాళ్ళు వెంబడిస్తున్నారు. ఫాలోయింగ్ గాడ్, దేవుణ్ణి వెంబడించుట. మనం 3వ అధ్యాయంలో చూస్తే దాని వెంబడి మీరు వెళ్ళవలెను అని యెహోషువ వాళ్ళకి చెప్తున్నాడు. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? మొదట నిబంధన మందసం వెళ్తుంది, తర్వాత ఇశ్రాయేలీలందరూ దాని వెనక వెంబడిస్తున్నారు. దేవునిని వాళ్ళు వెంబడిస్తున్నారు. మందసము వెనుక వెంబడించి వాళ్ళు ఆరిన నేల మీద నడుస్తూ ఉన్నారు.
మనము దేవుని వైపు చూడటమే కాదు కానీ, దేవుణ్ణి తెలుసుకోవటమే కాదు కానీ, దేవుని శక్తి తెలుసుకోవడమే కానీ, దేవుణ్ణి మనము వెంబడిస్తున్నామా? అక్కడ వాళ్ళకి ఈజీ, జస్ట్ నడవడమే. మనకి వెంబడించడం అంటే ఏంటి? నడవడం కాదు కదా. మన జీవితము దేవుణ్ణి వెంబడించే జీవితం అయి ఉండాలి. ఇరుకు మార్గము క్రైస్తవులకి ఇందాక మనం చదువుకున్న స్వార్థ పాఠ్య భాగంలో పౌలు రాస్తున్నది మనం గుర్తు తెచ్చుకుంటే, ఇరుకు మార్గమే క్రైస్తవులకి. అక్కడ విశాలమైన యోర్దాను నది మీద మనం ఏమీ నడవట్లేదు, ఇరుకు మార్గం అయినా కూడా దేవుడు మనకు చెప్తున్నాడు, నన్ను మీరు వెంబడించండి, ఇరుకు మార్గంలో ప్రవేశించండి. ఏ కష్టం వచ్చినా, ఏ యోర్దాను వచ్చినా నా వైపు చూడండి, నన్ను వెంబడించండి అని దేవుడు మనకి చెప్తున్నారు. మూడవదిగా చూస్తే ఆనర్ గాడ్, దేవునిని గౌరవించడం. అక్కడ మనకు 3వ అధ్యాయంలో చూసినట్లయితే వాళ్ళకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. మీరు ఎలా నడవాలి, ఎలా రావాలి అనేది యెహోషువ వాళ్ళకి చెప్తున్నప్పుడు మొదటిది ఏం చెప్తున్నాడంటే, మీరు పరిశుద్ధపరచుకోండి. పరిశుద్ధపరచుకోవడం అంటే ఇశ్రాయేలీలు ఏం చేస్తారు? శుభ్రంగా స్నానము చేసి మంచి మచ్చలేని బట్టలు వేసుకుంటారు. పరిశుద్ధపరచుకోండి అని మొదట చెప్తున్నారు. రెండవది అక్కడ చెప్తున్నారు, మీరు దూరముగా నడవాలి. ఆ మందసానికి వెళ్ళిపోయి దగ్గరగా నడిస్తే ఏమవుతుంది? మరణం. దేవుని శక్తిని మనం తక్కువగా అంచనా వేస్తున్నామేమో. జీవము గల దేవుడు మనకు సహవాసము కోరుతున్నాడు, అలానే మన నుంచి గౌరవము కోరుతున్నాడు. గౌరవం అంటే దేవునితో సహవాసము కలిగి ఉండాలి, కానీ పరిశుద్ధతతో దేవుని దగ్గరికి మనము చేరాలి. జీవము గల దేవుడిని అగౌరవపరచడానికి వీలే. కృపాకాలంలో ఉన్నాము కాబట్టి మనకి కొన్ని కనిపించకపోవచ్చు, ఏముందిలే అని కొన్ని ఫర్ గ్రాంటెడ్గా తీసుకుంటూ ఉంటాం మనం. ఏం చేస్తాడులే దేవుడు, ఇదేముందిలే అని అనుకుంటూ ఉంటాం. కానీ చెప్తున్నారు, ఆ మందస్సానికి దగ్గరగా వస్తే అక్కడ ఉంటుంది 200 మూరల పొడుగు దగ్గర మీరు అంత వెనక నుంచి నడవాలి అని చెప్తున్నారు. 2000 పరిశుద్ధముగా రండి, అలాగే మందసాన్ని గౌరవించి రండి అన్నప్పుడు ఇశ్రాయేలీలందరూ పరిశుద్ధముగా వారి కలంకములు వాడు కడుక్కొని శుభ్రపరచుకొని దేవుని దగ్గరికి వచ్చారు. దేవుణ్ణి చూశారు, దేవుణ్ణి వెంబడించారు, పరిశుద్ధముగా వచ్చారు, అలాగే ఆయన్ని గౌరవించారు. అది మనం చూస్తున్నాం. మనం దేవుని వైపు చూస్తున్నామా? దేవుణ్ణి వెంబడిస్తున్నామా? పరిశుద్ధము కలిగి జీవిస్తున్నామా? దేవుడు మనతో ఇవాళ ఈ వాక్య భాగం నుంచి మాట్లాడుతున్నారు. ఒక్కసారి ఇది మనం ఒకసారి దృశ్యంగా ఒకసారి ఇమాజిన్ చేసుకుందాం. ఒక యోర్దాన్ ఉంది, మనందరమే ఇశ్రాయేలీలు అనుకున్నాము, అందరం వెళ్ళి నుంచున్నాము, పెద్ద ప్రవాహము. ఇప్పుడు మనం కృష్ణా నదే ప్రవాహం చూస్తూ ఉంటాం కదా, అలా ప్రవాహం వెళ్తూ ఉంది. మొదట ఏం చేస్తాం? పెద్దలైన వాళ్ళు వచ్చారని అంటారు, ఒక బ్రిడ్జ్ కడితే మనం అటు దాటొచ్చేమో అంటారు కదా. మానవ ప్రయత్నాలు ఏంటి? ఒక ప్రవాహము కలిగిన నది దాటాలంటే మానవ ప్రయత్నాలు ఏంటి? బ్రిడ్జ్ కట్టడము, లేకపోతే బోట్లు వేసుకొని వెళ్ళడము, లేకపోతే ఇంకొంచెం కష్టంగా ఉంటే ఒక గజేతగాడు వెళ్ళిపోయి అటు ఒక తాడు పట్టుకొని వెళ్ళిపోతే ఇటు నుంచి వెళ్ళడమో ఏదో ఉంటాయి. మానవ ప్రయత్నాలు ఇక్కడ చూడట్లేదు మనం కదా. ఎవరైనా అలా అటువంటి సలహాలు ఇస్తున్నారా? కాదు. దేవుడు ఈ వాక్యముతో మనతో మాట్లాడాలంటున్నదే, మీ ప్రయత్నాలు మాని దేవుని వైపు చూడండి. ఆ యోర్దానుని దాటడానికి మీరు కష్టపడద్దు. మీకెందుకు? మీరు బ్రిడ్జీలు కట్టక్కర్లేదు, మీరు బోట్లు చేయక్కర్లేదు, మీరు ఏమి చేయక్కర్లేదు. మీరు నన్ను చూడండి, నన్ను వెంబడించండి. జీవము గల దేవుడే ఆ యోర్దానుని తీసి ఏకరాశిగా చేసి మిమ్మల్ని పొడి నేల మీద నడిపిస్తాడని చెప్తున్నారు. మనం ఏం చేస్తున్నాం? మన కష్టాలు వచ్చినప్పుడు ఏం చేస్తున్నాము? మన చేతుల్లోకి తీసుకొని మన డెసిషన్స్ అన్నీ మన చేతులతో మనకు వచ్చినట్టు మానవ ప్రయత్నాలతో చేస్తున్నామా? దేవుని వైపు చూస్తున్నామా? వాళ్ళు మానవ ప్రయత్నాలు చూస్తే ఇంక అక్కడే ఉండేవాళ్ళు. అక్కడ బ్రిడ్జ్ కట్టడానికి ఏమున్నాయి? బోట్లు కట్టడానికి ఏముంటాయి? అక్కడ తినడానికే సరిగ్గా తిండి లేదు, వాళ్ళు మన్నా మీద ఆధారపడాలి. దేవుడు చెప్తున్నారు, మన చేతుల్లోకి తీసుకుంటే మన జీవితాలన్నీ మన చేతుల్లోకి తీసుకొని ఎలా ఉన్నాయో మనందరికీ తెలుసు కదా. దేవుడు అంటారు, మీ స్వయ ప్రయత్నం మారి మీ చేతుల్లోకి మీ జీవితాలను తీసుకొని మానవ జ్ఞానముతో ఇట్లా చేయటం కాకుండా దేవుని వైపు చూడమని దేవుడు మనకు అడుగుతున్నారు. అక్కడ మనకు తర్వాత అసలు వచనాల్లో మనం చూస్తే అక్కడ వాళ్ళు ఒక జ్ఞాపకార్థము కడుతున్నారు.
దే ఆర్ సెట్టింగ్ అప్ ఎ మెమోరియల్. మెమోరియల్ లేకపోతే జ్ఞాపకార్థము అంటే ఏంటి? ఇప్పుడు మన దేశాల్లో సమాధులు కడతా ఉంటారు, కానీ వెస్ట్రన్ కంట్రీస్లో, యూఎస్ కంట్రీస్లో ఏం చేస్తారంటే ఇప్పుడు యుద్ధంలో చనిపోయిన వాళ్ళకి మెమోరియల్గా వాళ్ళ పేరుతో ఒకటి పెడతారనమాట. ఓకే, సో మెమోరియల్ లేకపోతే జ్ఞాపకార్థము ఇక్కడ మనం చూస్తున్నాం. అక్కడ చూస్తే 12 గోత్రముల వారిని పంపించి 12 రాళ్ళు తీసుకొచ్చి మీరు బస చేయు దగ్గర మీరు జ్ఞాపకార్థము కట్టండి. నాకు ఇది 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 ఊహించుకోగానే ఏదో ఒక ఫోటో గుర్తొచ్చింది, ఇట్లా చిన్న చిన్న రాళ్ళని. అసలు చరిత్రలో చూస్తే ఒక్కొక్క రాయి 45 కేజీలు ఉంటుందంట. అంటే అసలు కడితే అంత ఎత్తుకెళ్తుందేమో ఆ జ్ఞాపకార్థం కదా. 12 రాళ్ళు 12 గోత్రములను తీసుకొచ్చి మీరు జ్ఞాపకార్థముగా కట్టండి, అది మీకు ఆనవాలు అని అక్కడ చెప్తున్నారు. అయితే సరిగ్గా వాక్య భాగం మనం చదివినట్లయితే యెహోషువ 2 జ్ఞాపకార్థాలు కడతాడు, ఒకటి కాదు. ఆ వచనాలు మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే ఒకటి ఒడ్డు మీద కడతాడు. వారు అక్కడ మందసము నిలిచి ఉన్న ప్రదేశంలోని రాళ్ళు తీసుకొచ్చి 12 రాళ్ళు ఒడ్డు మీద వాళ్ళు బస చేయు ప్రాంతంలో కడతారు. రెండవది మందసము నిలవబడిన స్థానంలో కడతాడు. అంటే 2 జ్ఞాపకార్థాలు మనం చూస్తున్నాం. ఒకటి కనిపించే జ్ఞాపకార్థము, ఇంకొకటి కనిపించని. ఎందుకు కనిపించింది అంటున్నానంటే వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత, మందసం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఏం వచ్చేస్తాయి? నీళ్ళు వచ్చేస్తాయి. అది కనిపిస్తుందా? కనిపించదు. ఎందుకు కట్టుంటాడు యెహోషువ? ఒకటి అక్కడ మనం ఆ వచనాల్లో మనం చూస్తే ఎందుకు కట్టాలి అంటే, రేపు నీ కుమారులు ఈ రాళ్ళు ఎందుకు అని అడిగినప్పుడు యెహోవా మందసమును ఎదుట యోర్దాను నీళ్లు ఏక రాశిగా ఆపబడెను అనే ఒక అద్భుతం. దేవుడు ఒక అసలుకి ఇంపాసిబుల్ సిట్యువేషన్, ఒక ఛాలెంజింగ్ సిట్యువేషన్, అసలుకి అవ్వని పరిస్థితి నుంచి మమ్మల్ని ఎట్లా దాటించాడు అని తరతరాలకి ఒక జ్ఞాపకార్థముగా, మీరు తరతరాలకి దేవుని శక్తిని చాటించడానికి ఇది కట్టండి అంటున్నారు. మరి రెండోది ఎందుకు కట్టాడు? అది నీళ్ళతో నింపబడి ఉంటుంది, కానీ ఇశ్రాయేలీలందరికీ అది కనిపించకపోయినా అక్కడ ఒక జ్ఞాపకార్థం ఉందని తెలుసు. అదే విశ్వాసం. చూసి నమ్మిన దానికంటే చూడకుండా నమ్మినది ధన్యం. అక్కడ మీకు జ్ఞాపకార్థముగా కట్టుకోండి, మీ తరముల వారికి మీరు తెలియచేయండి. మన తరముల వారికి మనం ఏం తెలియజేస్తున్నాం? మన పిల్లలకి మనం ఏమి నేర్పిస్తున్నాం? దేవుని నిబంధన, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క జ్ఞాపకార్థం మనల్ని దేవుడు ఎలా దాటిస్తున్నాడో నేర్పిస్తున్నామా, లేకపోతే లోకమును వెంబడించాలని నేర్పిస్తున్నామా? నేను ఈ వారం అంతా నేను జాబ్ చేస్తూ ఉంటాను. హైదరాబాద్ ఆఫీస్కి వెళ్ళి పొద్దున్నే వచ్చాను. నా బాస్ ఒక బ్రిటిష్ ఆమె. ఆమె నాతో మాట్లాడుతూ ఇంకొక 2-3 నెలల్లో నీకు చాలా పెద్ద ప్రమోషన్ ఇస్తాను అని అంది. ఓకే, నేను ఇప్పుడు అసోసియేట్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను, డైరెక్టర్ ప్రమోషన్ ఇస్తాను అంది. ఆహా ఓకే అన్నాను. ఏంటి ఆనందంగా లేదా అంది. ఆనందంగా ఉంది అన్నాను. మీ డాడీ చాలా ఆనందపడతాడు కదా అన్న. మా డాడీ సంగతి మీకు తెలియదులేండి, మా డాడీ లోకంలో ఏ పొజిషన్కి వెళ్ళినా అంత ఆనందపడ్డు. ఇవాళ రేపు వెళ్ళి నేను ఒక వాక్యం చెప్పాలి, ఆ వాక్యం సరిగ్గా రాకపోతే నాకు ఇంటికి వెళ్ళిన తర్వాత నా సంగతి ఉంటుంది అని అన్నాను. నేను జీవితంలో లోకంలో ఎంత సాధించినా కూడా నా విలువలు అనేది మా డాడీ నన్ను గమనిస్తూ ఉంటాడు. ఏ విషయంలో నేను ఎట్లు తప్పిపోతున్నానో, ఎటు వెళ్తున్నానో నన్ను నిరంతరం జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. నా పిల్లకి నేనేం చెప్తున్నానో నాకే తెలియదు, చిన్నపిల్లే. కానీ మనము మన పిల్లలకి ఏ నిబంధనలు నేర్పిస్తున్నామో, ఏ జ్ఞాపకార్థాలు మన ఇళ్లల్లో కట్టుకుంటున్నాము? దేవుని జ్ఞాపకార్థాలు కడుతున్నామా, లోక జ్ఞాపకార్థాలు మనం మన పిల్లల కోసం కడుతున్నామా? మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అయితే ఇవాళ మనకి ఇవ్వబడిన పాఠ్యభాగము, దాని యొక్క హెడ్డింగ్ ఏంటంటే నూతన నిబంధనను గుర్తు చేసుకొనుట. ఏంటి అసలు ఈ నిబంధన ఏంటి? నూతన నిబంధన ఏంటి? నిబంధన ఏంటి? ఇక్కడ ఇశ్రాయేలీయుల వారు దేవుని గుర్తు చేసుకోవడానికి రాళ్లతో ఒక జ్ఞాపకార్థం కట్టారు. దేవుని నిబంధనను వాళ్ళ యొక్క జ్ఞాపకార్థం కట్టారు. ఫ్యూచర్ జనరేషన్స్, లేకపోతే తరాలకు రావాల్సిన వాళ్ళకి ఎలా దేవుణ్ణి చాటించాలనే దానికి, దేవుని శక్తి చూపించడానికి వారి యొక్క నిబంధనని అక్కడ చూపిస్తున్నారు. టైం లేదు కానీ మనము వెళ్తే
మనము బైబిల్లో చూసినట్లయితే 5 నిబంధనలు ఉంటాయి. ఆదికాండము 9వ అధ్యాయంలో నోవాతో దేవుని చేసిన నిబంధన, ఆదికాండము 12:15లో చూస్తే అబ్రహాముతో దేవుని చేసిన నిబంధన, అలాగే మనము నిర్గమాకాండము 19:24లో చూస్తే మోషేతో దేవుడు చేసిన నిబంధన, అలాగే మనం 2వ సమూయేలు 7వ అధ్యాయంలో చూస్తే దావీదుతో దేవుడు చేసిన నిబంధన. దావీదు సంతానము ఎల్లప్పుడూ రాజ్యం ఉంటుంది. అలాగే క్రొత్త నిబంధన, నేను అది చదవాలనుకుంటున్నాను. ఇర్మియాలో మనం చూసినట్లయితే ఇర్మియా 31 నుంచి 34లో ఇది నూతన నిబంధనకు వాగ్దానము. ఏమిటి అంటే, నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయముల మీద దాన్ని రాసెదను. యెహోవా వాక్కు ఇదే, నేను వారికి దేవుడనయ్యుందును, వారు నాకు జనులగుదురు. వారు మరి ఎన్నడను యెహోవాను గూర్చి బోధనందుమని తమ పొరుగువారి అలా నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక నెన్నడను జ్ఞాపకము చేసుకొనును. ఇదే నవనూతన నిబంధన. ఇది నేను ధ్యానించట్లేదు, ఎందుకంటే లాస్ట్ గురువారం అందరూ ఇదే వాక్యము వినుంటారు. దీని యొక్క నెరవేర్పు యేసు క్రీస్తులో మనము లూకా రాసిన సువార్త 22:14 నుంచి 23లో చూస్తే ఈ నూతన నిబంధనను దేవుడు అక్కడ చూపిస్తున్నారు. నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకు దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఆ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలనైనా క్రొత్త నిబంధన, ఇదే నూతన నిబంధన. నూతన నిబంధనని జ్ఞాపకం చేసుకున్నట్టు ఉంటుంది. అక్కడ చక్కగా రాస్తున్నారు, ఈ నిబంధనకి మీకు జ్ఞాపకార్థాలు అవసరం లేదు. ఎందుకంటే ఆ నిబంధనని మీ హృదయముల మీద నేను రాశాను. ఈ నూతన నిబంధనలో మనము ఉన్నాం. మనకేమి ఆనవాళ్ళు అవసరం లేదు, మనకేమి రాళ్ళు రప్పలు అవసరం లేదు. మనకి దేవుడు ఇచ్చే క్రొత్త నిబంధన ఆయన రొట్టె ద్రాక్షారసం. ఈ శిలువ ధ్యానములు మొత్తము మనము ధ్యానించుకుంటూనే ఉన్నాము కదా. ఆయన ఎట్లా మన కొరకు ఆ రక్తము చిందించారు, ఆయన ఎట్లా మన కోసము బలి అయ్యి, ఆ బలి పశువు అయ్యి మన కోసము ఆ నిబంధనని ఆయన తీసుకొచ్చారు. ఈ వాక్య భాగం నేను చదువుతున్నప్పుడు, లాస్ట్ గురువారం కూడా ఈ నూతన నిబంధన మీద నేను ఒక చర్చిలో మాట్లాడినప్పుడు, ఆ వాక్య భాగంలో చదువుతున్నప్పుడు నిస్సాను నెలలో 10వ దినము నుంచి 11వ దినములో పస్కా జరుగుతుంది. ఆ గొర్రెపిల్ల ఇశ్రాయేలీల యొక్క మరణమును కొట్టివేసి, ఆ గొర్రెపిల్ల రక్తము ఆ ఇశ్రాయేలీల ద్వారములకు రాయబడినప్పుడు మరణము కొట్టివేయబడింది. అయితే అదే నిస్సాను నెలలో ఆ 14వ దినములో మనం చూసినట్లయితే ఇక్కడ యేసుక్రీస్తు ఈ లూకా 22లో మనం చదువుతున్నప్పుడు కూడా నిస్సాను నెలలోనే ఆయన అక్కడ ఏం చేస్తున్నాడు, పులియన రొట్టెలు పండుగ చేస్తున్నాడు. అక్కడ భోజనము సిద్ధపడతామని శిష్యులకు చెప్తున్నారు. అది మామూలు భోజనము కాదు, అది పస్కా. అక్కడ నిస్సాను నెలలో ఒక నిబంధన చూస్తున్నాము. దేవుడు కొత్త నిబంధన కూడా నిస్సానులో మనం చూస్తున్నాము. అలాగే ఇప్పుడు యెహోషువది మనం చూసినప్పుడు కూడా ఇక్కడ కూడా రాసి ఉంటుంది, నిస్సాను నెలలో ఇది చేస్తున్నాము అనేది. కొన్ని అసలుకి ఎలా జరుగుతాయో, దేవుడు ఈ ప్రణాళిక ఎలా ఉంటుందో మనం చెప్పను కూడా చెప్పలేం. దేవుడు మనం చెప్తున్నాడు, ఈ నూతన నిబంధనని మీ హృదయముల మీద రాసి ఉన్నాను. ఈ నూతన నిబంధనలో మీరు నూతన సృష్టిలో అవుతున్నారు. మీరులో ఒక ట్రాన్స్ఫర్మేషన్ వచ్చి మీరు ఒక నూతన జీవిగా మార్చబడుతున్నారు. మీ గమ్యము కానాను కాదు కానీ నూతన యెరూషలేము. అలాగే అసలుకి ఈ నవనూతన నిబంధనని మనము గుర్తు చేసుకోవడానికి ఒక గొప్ప ఉదాహరణ పౌలు గారు. మనము కొరింథీయులకు రాసిన రెండవ పత్రికలో మనం చూసినట్లయితే 4వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తున్నాం, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారము కలుగు చేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి
అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనది అయిన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. నూతన నిబంధనే కాదు కానీ అది నిత్య నిబంధన. ఇక్కడ మనం చూసినట్లయితే ఒకసారి ఈ పౌలు గారు 2వ కొరింథీయులకు ఎందుకు రాశారు, కొరింథీయులకి 2వ ఉత్తరం రాసినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే, పౌలు కొరింథీని స్థాపించాడు. తర్వాత వేరే వేరే ప్రదేశాలు తన మిషనరీ జర్నీస్ని కొనసాగించుకుంటూ అనేక చోట్ల దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. పౌలు వెళ్ళిపోయిన తర్వాత వేరే సేవకులు వచ్చి కొరింథీలో చెప్తుంటే కొరింథీ సంఘానికి పౌలుకి విభేదాలు వచ్చినాయి. ఎందుకంటే వాళ్ళ క్వశ్చన్ ఏంటంటే, అసలు పౌలు నిజంగా దేవుని బిడ్డేనా? దేవుని బిడ్డ అయితే పౌలు ఎందుకు భేదవాడు? దేవుని బిడ్డ అయితే పౌలుకి ఇన్ని కష్టాలు ఎందుకున్నాయి? ఆ 2వ కొరింథీలోనే రాసి ఉంటుంది, పౌలు కష్టాలు చూస్తే నేను అనేక సార్లు కొట్టబడ్డాను, చెరసాలలో వేయబడ్డాను, దిగంబరిగా ఉన్నాను, మరణము వరకు ఉన్నాను. ఇక్కడ మనకు 2వ కొరింథీ మొదట్లో ఉంటుంది, ఆసియా ప్రాంతంలో మరణము అయ్యేంత పరిస్థితి మాకు వచ్చినా కూడా దేవుడు మమ్మల్ని తీసుకొచ్చాడని. ఇన్ని కష్టాలున్న పౌలు ఎట్లా దేవుని బిడ్డ? దేవుని ఆశీర్వాదం అసలు పౌల్లో ఏం కనిపించట్లేదే అని కొరింథీయులు, మళ్ళీ పౌలు మాటకారి కాదు కూడా 2వ కొరింథీయుల్లో ఉంటుంది. పౌలు అసలుకి దేవుని బిడ్డేనా? ఈ వస్తున్న పాస్టర్లు చూస్తే మంచిగా సూట్లు వేసుకొని వస్తున్నారు, వీళ్ళందరూ చాలా ఆశీర్వదింపబడుతున్నారు. వీళ్ళని పౌలుని వాళ్ళని కంపేర్ చేయడము కొరింథీ సంఘం మొదలుపెట్టినప్పుడు కొరింథీయులకు అత్యంత దుఃఖముతో పౌలు ఈ లేఖ రాస్తున్నారు. ఏమి రాస్తున్నారు? నేను అధైర్యపడను, నా బాహ్య శరీరము కృషించుచున్నను, నా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నారు. బాహ్య పురుషుడు అంటే ఏంటి? మన శరీరం, మన కష్టాలు, మన ఆలోచనలు, మన అన్నీ బాహ్యముగా కనిపించే మన శరీర జీవితము, మన శరీర కష్టాలు, ఇవన్నీ బాహ్య పురుషుడు. ఆంతర్య పురుషుడు అంటే మనలో నివసించే దేవుడు అని అంటాడు. ఈ కష్టాల వల్ల, ఈ పేదరికం వల్ల, నాకు బట్టలు లేకపోయినా, నేను తినకపోయినా, నా బహిరంగ పురుషుడు కృషించిపోయినా కూడా పర్లేదు, కానీ నా ఆంతర్య పురుషుడు దినదినము వృద్ధి చెందుతున్నారు. నవనూతన నిబంధన అంటే ఆశీర్వాదకరమైన జీవితము, ఈ లోకములో ఆశీర్వాదకరమైన జీవితము. దేవుని నూతన నిబంధన మనకి వాగ్దానము కాదు. ఈ లోకములో మనము యాత్రికులమై పరదేశులమై ఉన్నాం. మనకి ఇవ్వబడిన నిబంధన, నిత్య నిబంధన, నూతన నిబంధన ఏంటి అంటే, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడిన నిత్యమైన నివాసము పరలోకం అనేది మన యొక్క కానాను. మనం అక్కడ చూసినట్లయితే, ఇక్కడ నేను ఇంక ఈ వాక్య భాగం సమయం లేదు కాబట్టి ఎక్కువగా వెళ్ళట్లేదు, కానీ దృశ్యమైన వాటిని, క్రొత్త నిబంధన అంటే ఏంటి అంటే, బాహ్య పురుషుడు వృద్ధి కాదు, కానీ ఆంతర్య పురుషుడు దినదిన వృద్ధి. క్రొత్త నిబంధన ఏంటంటే దృశ్యమైన ఆశీర్వాదాలు కాదు, కానీ అదృశ్యమైన వాటిని చూచుట. క్రొత్త నిబంధన అంటే ఈ లోకంలో మేడల మిద్దలు కట్టుకోవడం కాదు, కానీ ఆ కానాను, పరమ కానాయనైన నూతన యెరూషలేములో మనకి చేతి పని కాకుండా దేవుని మహిమ చేత కట్టబడినదే మనకి నవనూతన నిబంధన. ఇక్కడ మనకి పౌలు గుర్తు చేస్తున్నారు. ప్రతి మానవుడు చనిపోవలసిందే. ఎవరన్నా చనిపోకుండా ఉంటారా? పుట్టకముందు చనిపోతున్నారు, పుట్టిన వెంటనే చనిపోతున్నారు, చిన్నపిల్లలు చనిపోతున్నారు, యవనస్తులు చనిపోతున్నారు, వృద్ధులు చనిపోతున్నారు. బాహ్య శరీరము అనారోగ్యంతో కృషించి చనిపోతుంది, బాహ్య శరీరం కష్టాలతో చనిపోతుంది. ఆ వందల వేల రకాలుగా మానవునికి మరణము ఖచ్చితము. అయితే మనము నూతన నిబంధన వైపు పరిగెత్తుతున్నామా, లేకపోతే ఈ లోకం యొక్క బాహ్య పురుషుడిని సంతోషపెట్టడానికి మనము పరిగెత్తుతున్నాం? ఈ వాక్యము నాకు కూడా చాలా, ఎందుకంటే నేను ఈ లోకంలో ఏం చేయాలి, ఎంత సంపాదించాలి, ఎక్కడ కట్టాలి, ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటాం, అందరం ఆలోచిస్తూ ఉంటాం కదా. మన బాహ్య పురుషుడిని సుఖపెట్టడానికి ఎన్నో తింటూ ఉంటాం, మన బాహ్య పురుషుడిని ఆనందపరచడానికి మంచి మంచి బట్టలు కట్టుకుంటూ ఉంటాం, ఏదేదో చేస్తూ ఉంటాం కదా. మన బాహ్య పురుషుని ఆనందపరచడానికే ఈ అశాశ్వతమైన ఈ లోక జీవితం కోసం మనం ఇంత కష్టపడుతుంటే,
నిత్య జీవము ఉన్న ఆ నూతన నిబంధన కోసం మనం ఇంకెంత కష్టపడాలి. ఆంతర్య పురుషుడు వృద్ధి అవడం కాదు, దినదినము వృద్ధి అవ్వాలి. ఒక్కరోజు వృద్ధి అవడం కాదు, లాస్ట్ లెంట్లో 40 రోజులు వృద్ధి అవడం కాదు, ప్రతి దినము, ప్రతి లెంటనే కాదు, ప్రతి దినము మనలో వృద్ధి కనిపించాలి. ఎట్లా శరీరాన్ని, బాహ్య పురుషుడిని ఎట్లా సంతోషపెడతా ఉంటాం, స్నానము చేస్తాము, మన ఆంతర్య పురుషుని శుభ్రముగా ఉంచుకోవాలి. మన ఆంతర్య పురుషానికి నిరంతరము దేవుని యొక్క ఆహారం అందిస్తూ ఉండాలి. మన ఆంతర్య పురుషునికి దేవునితో సహవాసం ఎల్లప్పుడూ కలిగేటట్టు మనం చూసుకుంటూ ఉండాలి. కాబట్టి దేవుడు మనకి ఈ నూతన నిబంధన ద్వారా మనకి ఏమి గుర్తు చేస్తున్నాడంటే, మన బాహ్య పురుషుడిని కాదు కానీ ఆంతర్య పురుషుడిని దినదినము వృద్ధి చేసుకోండి. అక్కడ పాత నిబంధనలో ఇశ్రాయేలీలు యోర్దాను మధ్య నిలబడి దేవుని వైపు చూచి ఆ కానాను చేరారు. మనందరము కూడా ఈ లోకమనే యోర్దానును మనందరము దాటాలి. ఈ యోర్దాను ముందు నుంచొని మనం ఏం చేస్తున్నాం? మన సొంత ఓడలు కట్టుకుంటున్నామా? మన సొంత బ్రిడ్జిలు కట్టుకుంటున్నామా? మన సొంత తెలివి మీద, మన సొంత జ్ఞానముతో, మన చేతులతో తీసుకొని మన జీవితం చేస్తున్నామా? లేకపోతే దేవుని వైపు చూస్తున్నామా? దేవుని చిత్తము తెలుసుకొని దేవుని వైపు నడుస్తున్నామా అనేది పౌలు గారు మనం చెప్తున్నారు. అక్కడ వారు కానానుకు చేరితే మనందరము కూడా పరమ కానానికి చేరుతాం. వాళ్ళకి నిబంధన మందసం ఒక్కటే ఉంది దేవుని, కానీ మనకి నూతన నిబంధనలో దేవుడు మనతో కూడా ఉంటాడు. ఆత్మ అనే సంచకరము మీకు ఇచ్చి ఉన్నాను అన్నాడు. దేవుడు ఆ నిబంధన మందసము సంఘంలో, చర్చిల్లో కాదు, మనలో ఉంది. దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు. ఆ నిత్య నిబంధన మందసము మనలో ఉన్నప్పుడు ఆ ఆంతర్య పురుషుడు మనము దినదినము వృద్ధి చేసుకోవాలి. ఈ శిలువ ధ్యానములో దేవుడు ఈ నవనూతన నిబంధన మనకు గుర్తు చేసి, ఆ నవనూతన నిబంధనలో యొక్క ఆశీర్వాదాల నూతన యెరూషలేమునికి మనందరినీ చేర్చును గాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలి ఉండును గాక. బలి నీకు ఆనిసము మరియు దైవ బలులు విరిగిన ఆత్మయే యెహోవా దేవా విరిగి నలిగినాయతి హృదయ బలక్షము చేయము నీ కటాక్షముతో సియోనుకు ఇప్పుడే నెలలు తోడను మేలు సేయుము రాగటముగాను యెరూషలేమునకు ప్రాకారములను కట్టింపుము. అంతటా నీతియుక్తములో బలులు యాగములు సర్వంగా హోమము. ఎంతో ఇష్టమౌ బలిపీఠము మీద ఎన్నో కోడెలు దహన బలి నీకు ఆనిసము మరియు దైవ బలులు విరిగిన ఆత్మయే. దయచేసి కూర్చోనండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనకి మంచి వాక్యాన్ని అందించినటువంటి దీప్తి జాన్ గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. రేపు మనకి దైవ సందేశాన్ని అందించేవారు
మన సంఘ ప్రియులు వై ప్రకాష్ గారు రేపు మనకి వాక్యాన్ని అందిస్తారు. అదేవిధంగా రేపు ఫ్రైడే కనుక కమ్యూనియన్ సర్వీస్ ఉంటుంది. ఈ విషయాన్ని కూడా గమనించి సిద్ధపడాలని మనవి చేస్తూ ఉన్నాను. ఒక 5 నిమిషాలు వ్యక్తిగతమైన ప్రార్థనలో మోకరించగలిగిన వారు మోకరించండి. మిగతా వారు ఏకీభవించి ఆ తదుపరి చివరి ప్రార్థన, ప్రభు ప్రార్థన దీవెనతో మనం ఈ ఆరాధన ముగించుకుందాం. శక్తి కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైనటువంటి నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినము పగటి వేళంతా కూడా మా బిడ్డల యొక్క ప్రతి విధమైనటువంటి పనుల్లో మీ కృప చూపించి ఈ శ్రమల కాలపు ధ్యానాల్లో 20వ దినము ఈ సాయంకాల ఆరాధనలోనికి సంఘాన్ని మీరు నడిపించారు. చేరినటువంటి మేము మిమ్మల్ని స్తుతించాము, ఆరాధించాము, మహిమపరచాము. ఈ దినాన చదవబడినటువంటి లేఖన భాగముల ద్వారా మీ పక్షాన మీ దాసరాలను నిలవబెట్టుకుని మాట్లాడినటువంటి ప్రతి శ్రేష్టమైనటువంటి మాటను బట్టి మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. విత్తబడినటువంటి వాక్యము ప్రతి బిడ్డ హృదయములో భద్రపరచుకుని వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని బిడ్డలు కలిగి జీవించడానికి మీ కృపణ దయచేయండి. వాక్య పరిచర్య చేసినటువంటి మీ దాసురాలను, తన కుటుంబాన్ని తన యొక్క ఉద్యోగరీతిగా మీ కృపను బిడ్డలతో ఉంచి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా సెయింట్ మార్క్స్ దేవాలయం కలిగినటువంటి ప్రతి కుటుంబాన్ని కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకునండి. బిడ్డలను పేరున మీరు దీవించి ఆశీర్వదించండి. మా సంఘ పిసిసి చైర్మన్ గారిని బట్టి, ట్రెజరర్ గారిని బట్టి, పిసిసి ఎల్సిసి సభ్యులు వారి కుటుంబాల కొరకై ప్రార్థిస్తూ ఉన్నాం. మా సంఘ స్త్రీల సమాజము, యవన బిడ్డలు, సండే స్కూల్ బాలబాలికల కొరకై మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. ఇంతదనక మీ కృప చూపించారు. బిడ్డలు చదువుచుండగా మంచి జ్ఞానాన్ని ఇవ్వండి. విశేషంగా 10వ తరగతి పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. రాసినటువంటి పరీక్షల్లో సబ్జెక్ట్స్లో కృప చూపించినటువంటి గొప్ప దేవుడవు. ఇంకనూ మిగిలినటువంటి పరీక్షల్లో కూడా బిడ్డలకు కావలసినటువంటి జ్ఞానాన్ని, తెలివిని, వివేచనను మీరు అనుగ్రహించి చక్కగా ఈ పరీక్షలన్నీ కూడా విజయవంతంగా సంతోషంగా ముగించుకునడానికి మీ కృపను బిడ్డలతో మీరు ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా సంఘంలో ఉన్నటువంటి యవన బిడ్డల కొరకై ప్రార్థిస్తూ ఉన్నాం. మా సంఘ బిడ్డలు ఆయా ప్రదేశాల్లో, ఆయా రాష్ట్ర దేశ విదేశాల్లో విద్య నిమిత్తమై, ఉద్యోగం నిమిత్తమై, వ్యాపారముల నిమిత్తమై ఉంటూ ఉండగా మీ సన్నిధి బిడ్డలతో ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాం. వారికి కావలసిన మంచి ఆరోగ్యాలను మీరు అనుగ్రహించండి. కష్టకాలాల్లో, శ్రమల్లో, బాధల్లో, వ్యాధుల్లో, శారీర బలహీనతల్లో, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి కుటుంబాలు ఉన్నాయి. వీటన్నిటి నుంచి కూడా మీరు విడుదల దయచేయండి. బిడ్డల జీవితాల్లో సమృద్ధికరమైనటువంటి జీవితాన్ని, ఆరోగ్యాన్ని బిడ్డలకు మీరిచ్చి ఎల్లప్పుడూ కూడా వారి ద్వారా అత్యధికమైనటువంటి మహిమను మీరు పొందుకునమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా నూతన దేవాలయ నిర్మాణం కొరకై మీ సన్నిధిలో మరొకసారి జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. నూతన దేవాలయ నిర్మాణమును ప్రేమించి ప్రభువుకు కానుకలిస్తున్నటువంటి కుటుంబాలను మీ కృపలో జ్ఞాపకం చేసుకుని బిడ్డలు అర్పించినటువంటి అర్పణల కంటే కూడా నూరంతల దీవెనలు, ఆశీర్వాదములు వారిపైన కురంభరించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ దినాన జన్మదినము, వివాహ దినము జరిపించుకుంటున్నటువంటి బిడ్డలుంటే మరొక సంవత్సరమైనటువంటి మీ దయాకిరీటాన్ని బిడ్డల జీవితాలకు మీరు ఇచ్చారు. ఈ సంవత్సర కాలం అంతా కూడా మీకు అనుదృష్టి వారితో ఉంచండి. ఇటు రీతిగా సంతోషకరమైనటువంటి సంవత్సరాలు, అనేక సంవత్సరాలు వారి జీవితంలో ప్రభా జీవించడానికి మీ కృపా సహాయమును వారితో మీరు ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీ దాసరాలు మాట్లాడినటువంటి మాటలు ఆయా స్థలాల్లో ఉండి ఆలకించినటువంటి మా తోటి హిందూ సహోదరుల కొరకై ప్రార్థిస్తూ ఉన్నాం. ముస్లిం సహోదరుల కొరకై, క్రైస్తవుల కొరకై ప్రార్థిస్తూ ఉన్నాం. వినడం వలన విశ్వాసం కలిగినని మీ లేఖనం సెలవిచ్చింది గనుక బిడ్డలను, వారి కుటుంబాలను మీ కృపలో జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేయించున్నాను దేవా. ఈ సమయంలో ప్రభా, ఈ మండల కాలపు ధ్యానాల్లో అనేకులు ఉపవాసముల నుండి కన్నీరు విడిచి ప్రార్థిస్తూ ఉన్నారు ప్రభా. వారికి కావలసినటువంటి శారీరానుసారమైనటువంటి బలాన్ని, శక్తిని మీరు అనుగ్రహించండి. ప్రతి నిత్యము కూడా వారి మీ సన్నిధిలో చేరి వాక్యము ద్వారా వారి శారీరాత్మలను నలగొట్టుకునటానికి మీ కృపణ బిడ్డలతో మీరు ఉంచండి. బిడ్డలను, వారు చేయించినటువంటి పనులను, ఉద్యోగాలను, వ్యాపారములను, కూలి పనులను, చేతి వృత్తి పనులను సమస్తములో కూడా మీరు కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ ఆరాధనను ముగించుకుని బిడ్డలు వారి గృహాలకు తిరిగి వెళ్ళనయ్యుండగా
ఈ రాత్రి మంచి విశ్రాంతినిచ్చి మరల వేకునే మీ సన్నిధానములో మీకు కృతజ్ఞతాస్తుతి చెల్లించేటువంటి భాగ్యాన్ని, అట్టి కృపను ప్రతి ఒక్కరికి కూడా మీరు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము. శోధనలోకి తేక దుష్టుల నుండి మమ్మలను తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవేయున్నవి. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ప్రభు నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానము కలుగచేయునుగాక. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్.